కోనసీమపై ఓఎన్జీసీ గ్యాస్ మేఘం, భారీ విస్ఫోటనం, ఆపై అగ్నికీలలు. అయితే ప్రస్తుతం అదుపులోకి పరిస్థితులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఓఎన్జీసీ ఆధ్వర్యంలోని ఉత్పత్తిలో ఉన్న బావి ఆగిపోవడంతో వర్క్ అవర్ రిగ్గుతో పనులు చేస్తుండగా జనవరి 5వ తేదీ సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ ఎత్తున ఎగసిపడిన క్రూడ్తో కూడిన గ్యాస్ పంట పొలాల్లోకి పొగమంచు మాదిరి పైకి రావడంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది భయాందోళనలకు గురై పనిచేసే ప్రదేశాన్ని విడిచి దూరంగా పరిగెత్తి ప్రమాదాన్ని తప్పించుకున్నారు. గ్యాస్ విడుదలైన కొద్దిసేపటి వరకు మంటలు రాకపోవడంతో కార్మికులు తప్పించుకునే అవకాశం వచ్చిందని భావిస్తున్నారు. తదుపరి భారీ స్థాయిలో మంటలు ఎగసిపడి ప్రమాద స్థలంలో ఉన్న రిగ్గులు, ఇనప వస్తువులు, కంటైనర్లు, పరిసర ప్రాంతాల్లోని కొబ్బరి చెట్లు దగ్ధమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు, నాయకులు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను దగ్గర ఉండి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. బ్లోఅవుట్ ప్రాంతంలో మంటలను, ఉష్ణోగ్రతను తగ్గించే విధంగా అధికారులు, ఓఎన్జీసీ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అందువల్ల పరిసర ప్రాంతాల ప్రజలు, రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్థానికులకు భరోసా ఇచ్చారు. బ్లోఅవుట్ కారణంగా ఎవరైతే నష్టపోయారో ఆ రైతులకు, ఆస్తి నష్టం కలిగిన ప్రజలకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇచ్చి రైతులను, ప్రజలను ఆదుకుంటామని ఓఎన్జీసీ చైర్మన్ ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఓఎన్జీసీ రిగ్ నుండి తగ్గుముఖం పట్టిన బ్లోఅవుట్ 10 మీటర్ల వెడల్పుకు తగ్గడంతో మంటల తీవ్రత తగ్గింది. దాంతో దగ్గరకు చేరుకుని వాటర్ ఫోర్స్తో మంటలను సిబ్బంది అదుపు చేస్తున్నారు. ప్రస్తుతం మంటల విస్తీర్ణం తగ్గినప్పటికీ ఎగసిపడుతున్నాయి. వెల్లలో ఉన్న గ్యాస్ ఎలా బ్లోఅవుట్ మంటల రూపంలో బయటకు వస్తుందని అధికారులు చెబుతున్నారు. బ్లోఅవుట్కు నలువైపుల నుండి భారీ యంత్రాలతో వాటర్ అంబ్రెల్లా ప్రక్రియను అధికారులు చేపట్టి మంటల తీవ్రతను, ఉష్ణోగ్రతను తగ్గిస్తున్నారు. వాటర్ అంబ్రెల్లా పద్ధతిలో భారీ పైపులతో వాటర్ను పంపింగ్ చేయడంతో మంటల తీవ్రత, ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఇక్కడ పరిస్థితిని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్థానిక ఎంపీ హరీష్ బాలయోగి, ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సమీక్షించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఓఎన్జీసీ ప్రత్యేక బృందం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అయితే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి కావున స్థానికులు, రైతులు ఎవరూ ఆందోళన చెందనవసరం లేదని అధికారులు, నాయకులు భరోసా ఇస్తున్నారు.